హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ లంచ్ చేశారా? నేనైతే లంచ్కి ఈరోజు పీతల కర్రీ చేయబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పీతల కర్రీ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అండి: కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ, 3 టమాటోస్, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత ముందుగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దామండి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఎంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టం ఫ్రెండ్స్? మా ఇంట్లో వాళ్ళకైతే నాన్ వెజ్ అయితే పిచ్చి ఫ్రెండ్స్, చాలా చాలా ఇష్టం. నెక్స్ట్ అది వేగింది కదా, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకుందాం ఫ్రెండ్స్. అది కూడా కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ చిన్న చిన్నగా తరుగుకోవాలి ఫ్రెండ్స్. అలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్న చిన్నగా కట్ చేసి తరుముకొని ఆమ్లెట్కి వేసుకుంటాం కదా, అలా చిన్న చిన్నవి తరుగుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఫ్రెండ్స్. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆనియన్ ఎంత చక్కగా వేగితే గ్రేవీ అంత బాగుంటుంది. ఆనియన్ గోల్డిష్ కలర్ వచ్చినంత వరకు కూడా అలా ఫ్రై చేస్తూ ఉండాలి. కొద్దిగా వేగాయండి, ఇంకా మరి కొద్దిగా వేగాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేస్తూనే ఉండాలి. వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు యాంటీబయాటిక్ అండి, చాలా మంచిది. ప్రతి రెసిపీలో కూడా పసుపు వాడడం చాలా చాలా మనకి ఒంటికి మంచిది. పసుపు వాడండి ఫ్రెండ్స్. ప్రతి కర్రీలోని కూడా పసుపు వాడండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటీలు వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ సాల్ట్ కూడా వేసుకున్నాం. సో చక్కగా మగ్గిపోతాయి, కానీ లో ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాంటప్పుడే టమాటీలు చక్కగా మెత్తగా మగ్గుతాయి. టమాటీలు మగ్గితేనే క్యూరీ బాగుంటుంది. టమాటీలు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మసాలా కారం, ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఇదే వాడతారు. కారం ఆడించేటప్పుడే మొత్తం ఆల్ మసాలాస్ వేసి కారం ఆడించుకుంటాం ఫ్రెండ్స్. సో కర్రీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ మసాలా వేయాల్సిన అవసరం లేదు, మనకి కారంలోనే ఉంటే జస్ట్ లైట్ టచ్అప్ కోసమే వేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా అయింది ఫ్రెండ్స్. ఇంకా వేగాలి, ఇంకా టమాటీ దగ్గరకు అవ్వాలి. మరి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం, అది కూడా లో ఫ్లేమ్లోనే. టమాటీ మొత్తం మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్గా దాని మీద కొత్తిమీర జల్లుదాం. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ కరివేపాకు, అవి కూడా అలా పైన టచ్అప్ ఇద్దాము. ఇచ్చిన తర్వాత కొద్ది కారం వేద్దాం ఫ్రెండ్స్. పీతల్లో నేను ఆల్రెడీ వేసాను 1 స్పూన్. ఇప్పుడు మరి కొద్దిగా వేసుకుందాం. మేమైతే కొంచెం కారం తక్కువే వాడతాం ఫ్రెండ్స్. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, స్పైసీ బాగా కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నాకు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి నేను కొద్దిగా స్పైసీ తక్కువే వాడతాను. ఇలా చక్కగా కలిపేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ మళ్ళీ అలా మూత పెట్టి ఉంచుకుందాం ఫ్రెండ్స్.
సో వేగిపోయాయి ఫ్రెండ్స్. అన్నీ బాగా వేగితేనే ఫ్రెండ్స్ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఎంత మంచి కర్రీ అయినా సరే మనం చేసే ప్రాసెస్ బట్టే ఉంటుంది. సో టైం టేకెన్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. మనం మంచి టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే కొంచెం పేషెన్సీతో బాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆయిల్ అంతా చూసారా కదా ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం పీతలు వేసేసుకుందాం ఇందులో. నేను ఆల్రెడీ పీతల్లో కొద్ది కారం వేసాను, ఇప్పుడు పీతల్ని వేసుకుంటున్నాను. పీతల్ని వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అంతా కూడా కింద పైన మొత్తం అంతా కలపాలి. మొత్తం అంతా కలుపుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర వేసి కాసేపు మూత పెడదాం. ఒక్క 5 minutes పెట్టిన తర్వాత అందులో ఉన్న పీతల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఆ వాటర్ని బట్టి మనం వాటర్ వేసుకుందాము. అప్పుడే ముందునే వేసుకోకూడదు. ఫిష్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, నీరు కొంచెం ఇంకిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. మరి కొద్దిగా వేసుకున్నాం ఫ్రెండ్స్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేనండి, ఒక 5 minutesలో అయిపోద్ది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం. వాటర్ కొంచెం దగ్గరకు అయ్యే వరకు, గ్రేవీ చిక్కగా వచ్చేంత వరకు మూత పెట్టుకుందాం మనం. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఉడుకుతుంది. ఇంకా ఉడకాలి. ఇగో చూసారా ఫ్రెండ్స్, ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి కొద్దిగా, ఇంకా వింకాలి. ఇంకొంచెం దగ్గరికి చేద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీరతో టచ్అప్ చేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎవరైతే నాన్ వెజ్ అంటే ఇష్టమో వాళ్ళు ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. రైస్తో, రోటీతో, అన్నిటితో బాగానే ఉంటుంది. మా పిల్లలైతే ఉత్తనే తినేస్తారు వీటిని, అంత ఇష్టం వాళ్ళకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.